దరిద్ర దేవత మనల్ని పట్టుకుందనుకోండి, అప్పుడు మనం ఘోరంగా నష్టపోతాం. ఎంత దారుణంగా నష్టపోతామంటే ఇంకా బాటంకి వచ్చేస్తాం. అప్పుడు సంకేతాలు ఏంటి, మనకు కనిపించేటటువంటి లక్షణాలు ఏంటి, దాని గురించి మనం 12 రాశుల వారికి మనం చెప్పుకుందాం. మరి దరిద్ర దేవత ఫస్ట్ లక్షణం ఏమిటంటే ఇంట్లో స్నానం చేయడం మానేస్తాం. ఫస్ట్ పాయింట్. ఇంట్లో కనీసం వాళ్ళందరికీ కూడా బద్ధకంగా ఉండి, మరి స్నానాలు ఆడవాళ్ళు చూడండి 2ంటికి వంటలు చేసుకొని 2ంటికో 3 గంటలకో ఆ టైంలో చేస్తారు. చాలామంది పిల్లల్ని పికప్ చేసుకొని ముందు వెళ్తారు. అదొక లక్షణం. కొంతమంది ఏకంగా డైరెక్ట్ సాయంత్రమే, కొంతమంది మొత్తం స్నానం చేయకుండా వంటలు చేసి లాస్ట్లో చేస్తారు. ఇది ఫస్ట్ దరిద్ర లక్షణం. రెండోది, దరిద్ర దేవత కలహప్రియురాలు. ఎప్పుడు ఎవరు కూడా ఇంట్లో ప్రతి చిన్నదానికి కూడా దెబ్బలాడుకుంటూ ఉన్నాం అనుకోండి, అది దరిద్ర దేవతకి ఇన్విటేషన్ అనమాట, వెంటనే వచ్చేస్తుంది. కాబట్టి ఇంట్లో శాంతి లేకుండా ఉండడం, ప్రతి చిన్నదానికి కూడా కీచులాడుకోవడం, ఇది రెండో లక్షణం. మూడో లక్షణం, ప్రతిదానికి కూడా ఎడ్డమంటే తెడ్డమని పెద్దవాళ్ళని ఎదిరించడం. భార్య భర్తను ఎదిరించడం, భర్త ఏమో గురువుని ఎదిరించడం, ఇలాగ ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్లో ప్రతిదానికి రివర్స్ మాట్లాడటం. నెక్స్ట్ ఇక నాలుగోది మనకి గుడ్లగోప, అరుపు వినబడ్డం, ఏడుస్తూ వినబడ్డం. అర్జునుడు యుద్ధానికి వెళ్తుంటే కర్ణుడితో ఆ రోజు కర్ణుడు విజృంభించి మొత్తం అందరినీ చంపేస్తుంటే ఆ గుడ్లగోప ఏడుపు వినబడుతుంది. భీష్ముడు చేసినప్పుడు కూడా అన్నమాట, ఆ రోజే మొత్తం 4 అక్షణ్యాల సైన్యాన్ని చంపేస్తాడు. ఆ విధంగా గుడ్లగోప. తర్వాత గబ్బిలాలు ఇంట్లోకి వచ్చాడు. గబ్బిలాలు మన ఇంట్లో వస్తే కనుక బ్రహ్మాండంగా దరిద్ర దేవత పట్టుకుంటుంది. అండ్ నీట్నెస్ లేకుండా సంవత్సరాలు బూజు పట్టేసినా సరే మనము అలాగే ఉండడం. వంటగదిలో అంట్లు తోమకుండా ఉండడం, ఆ పైన ఏదన్నా సరే వస్తువులు బద్దకించకుండా డబ్బాల మీద దష్ట పట్టేసి ఉండడం, ఇవన్నీ కూడా దరిద్ర దేవత మనల్ని పట్టుకుని మనం భ్రష్టత్వం పొందేటటువంటి లక్షణాలు. ఆ తర్వాత మనకి దరిద్ర దేవతకి మనం జుట్టులు మనం తలదువ్వుకొని జుట్టులు దువ్వెనలోనే వదిలేస్తాం. ఆ యొక్క వెంట్రుకలు ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో ఉండడం దరిద్ర దేవత చాలా ఇష్టం. గోల్డ్ పీకేసి మనం ఇంట్లోనే వేసుకోవడం, ఇది కూడా దరిద్ర దేవతకి చాలా ఇష్టం. తర్వాత మనము అపరిశుభ్రం అంటే శరీరమే కాదు, మన మనస్సులు, ఆలోచనలో వాడి ఇలా అయిపోవాలా, వాడికి అలా అయిపోవాలా అని చెప్పేసి మనము ఎంతసేపు నెగిటివ్, ఎడ్డమంటే తెడ్డం వేరు, నెగిటివ్ వేరు, అపశకునాలు పలకడం ప్రతి దానికి కూడా. ఇవన్నీ కూడా మనకి ఈ అపశకునాల వల్ల మనకి సర్వనాశనం అయిపోతాం. అలాగే తీతువు పిట్ట అరుపు కానీ, తీతువు పిట్ట ఇంట్లోకి వచ్చేయడం కానీ, ఇది కూడా మనకి అపశకునమే. ఆ తర్వాత కుక్కలు ఎలా అరుస్తాయి, ఊ అని అరుస్తాయి. అది కూడా కుక్కలు మామూలుగా అరిచేది ఒగురుస్తూ, తర్వాత దాన్ని ఏంటంటే ఎవరైనా చనిపోయే ముందు అరుస్తాయన్నమాట అలాగా. సో ఇవన్నీ కూడా దరిద్ర దేవత మనల్ని పట్టుకునే ముందు. ఆ తర్వాత తనను తాను పొగుడుకోవడం, ఇతరుల తప్పుల్ని ఏకరువు పెడుతూ ఉండడం, ఇవన్నీ కూడా దరిద్ర దేవత లక్షణాలు. మరి కాకులు మనకి ఇంటికి వస్తే చాలా శుభం. కాకులు గుంపులుగా వచ్చి మన తల మీద కొట్టిందనుకోండి, అది దరిద్ర దేవత మనకి పట్టుకుంటున్నట్లు త్వరలో. ఈ విధంగా ఈ దరిద్ర దేవత 12 రాశుల వారికి పట్టుకున్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి మరి ఈ నెలలో ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ యొక్క
అమావాస్య తర్వాత ఆషాఢ మాసంలో బ్రహ్మాండంగా ఉంటుంది. వ్యయంలో ఉన్నటువంటి గురుబలం వల్ల మీరు లోన్లీగా ఫీల్ అవుతారు. మరి భర్త ఉద్యోగంకి వెళ్ళిపోయిన తర్వాత భర్త మాట్లాడడం లేదని మరి మీ అమ్మగారి బుర్రో, మీ నాన్నగారి బుర్రో, మీ భర్త ఫ్రెండ్స్ బుర్రలో ఫోన్లు కొట్టి బుర్రలు తినేస్తూ ఉంటారనమాట ఈ మిథున రాశి వాళ్ళు. కాబట్టి ఇదంతా కూడా రాహు బలం. రాహు యొక్క శక్తి వలన మీకు మానసికంగా కాస్త వైకల్యం అనేటటువంటిది కలుగుతుంది. అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన మీరేం చేస్తారండి, అంతా కూడా అన్ని వసతులు ఉన్నప్పటికీ కూడా కేవలము మీరు మీ మాటే నెగ్గాలి అని చెప్పి ఎవరు కూడా అందరూ కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే డిప్రెషన్కి వెళతారు. మళ్ళీ ఆ డిప్రెషన్ పోగొట్టడానికి కొత్త కొత్త బకరాలను ఎదురు చూసుకుంటూ ఉంటారన్నమాట. కాబట్టి ఈ విధంగా మిథున రాశి వాళ్ళు ఏం చేస్తారు, ధనానికి సంబంధించి ఆదాయం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. డబ్బుకు కొదవలేదు, అయినా సరే మానసిక అశాంతి, అసంతృప్తి, వ్యయంలో ఉన్నటువంటి కుజగురుల ప్రభావం వలన మీకు భార్యాభర్తల మధ్య మీకు డిఫరెన్సెస్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి భర్త మరి మీతో మాట్లాడకపోవడము, కాస్త తక్కువగా మాట్లాడటము మీకు తాత్కాలికంగా మనశ్శాంతి కల్పిస్తుంది. అలాగే కుటుంబ విషయం దగ్గరికి వచ్చేసరికి కుటుంబంలో చక్కగా మీకు మానసిక అశాంతి ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక విధంగా చాకచక్యంతో మీరు సంసారాలు అనేటటువంటివి నెట్టుకుంటూ వస్తారు. ఈ యొక్క మిథున రాశి వారు మరి బంధుమిత్రులతో కాస్త దూరంగా ఎడబాటు కలిగి ఉంటారు. ఈ రైతుల దగ్గరికి వచ్చేసరికి పంటలు బ్రహ్మాండంగా పండిస్తారు. మరి కూరగాయలు, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బాగా సంపాదిస్తారు. లాయర్లు, సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అభివృద్ధి చెందుతారు. తర్వాత ఈ యొక్క మిథున రాశి వారికి విద్యార్థులు కాస్త ఎక్కువగా జాగ్రత్తగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే కనుక బ్యాక్లాగ్స్ ఉండిపోయి ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అనవసరమైనటువంటి గొడవల్లోకి మీరు వెళ్ళకండి. మీ మోసపూరితమైనటువంటి వైఖరిని మార్చుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు ఏ విధమైనటువంటి ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఈ రాశి వాళ్ళకి రావు. గురువు యొక్క బలం లేకపోవడం వలన కాస్త అశాంతి అనేటటువంటిది మీకు కనబడుతుంది. అలాగే ఈ యొక్క రవి శుక్రగ్రహాల ప్రభావం వలన మీకు బంగారం అనేటటువంటిది ఒంటి మీద ఉన్నటువంటిది తక్కువ ధర రావడానికి అవకాశాలు ఉంటాయి. లేదా మీరు ఒక వస్తువు, బంగారపు వస్తువుని కనుక మీరు కొనాలి అని అనుకున్నట్లయితే మరి ఆ రేట్లన్నీ కూడా ఎక్కువ అయిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. రెమెడీస్, మరి ఈ యొక్క మీ జాతకం ఈ ఆషాఢ మాసం తర్వాత ఇంకా బాగుండాలి అంటే ఏం చేయాలి అంటే, పంచమహాకాళికలలో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమం చేసుకోండి. ఓం బగళాముఖ్యై నమః అనేటటువంటి మహామంత్రాన్ని జపించండి. మరి ఇది అసలే ఆషాఢ మాసం, బోనాలు పట్టుకెళ్ళండి. అక్కడ ఉన్నటువంటి మీ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆంధ్రాలో కానీ మరి తెలంగాణలో కానీ ఏ అమ్మవారికైనా ప్రసాదం పట్టుకెళ్ళడమే బోనము. కుండ నెత్తి మీద పెట్టండి, అమ్మవారికి నైవేద్యాలు పట్టుకెళ్ళండి, అమ్మవారి గుడికి 108 ప్రదక్షిణాలు చేయండి. ఏ అమ్మవారైనా సరే ఆ యొక్క ఈ యొక్క బోనాలని, మహానివేదన్ని మీరు అమ్మవారికి సమర్పించండి. అలాగే మీ ఇంట్లో బగళాముఖి అమ్మవారి యొక్క హోమం చేయించుకోవండి. తర్వాత జపము కంపల్సరీ, మీరు చిన్నమస్తాదేవి యొక్క జపము కనీసము రోజుకి 108 సార్లు, ఉదయము మళ్ళీ సాయంత్రము 108 సార్లు జపము, జపమాలతో చేసుకోండి. మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ అవుతారు. ఏ పనైనా సరే అపనిందలు పోతాయి మీ మీద. తర్వాత రావి చెట్టు చుట్టూ తిరగండి. రావి చెట్టు చుట్టూ నీళ్లు పోస్తూ మరి దానికి
21 సార్లు ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా చేయండి. అసాధ్యమైనటువంటి పనులు ఏవి ఉండవు. మరి మీరు అనుకున్నది ఎంతకాలంగా మీరు అనుకుంటున్నారు, నాకు ఈ పని అవ్వడం లేదండి అని. బిల్స్, కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. నేను 2 సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నానండి, వీళ్ళ చుట్టూ తిరుగుతున్నాను, సక్సెస్ కాలేకపోతున్నాను అనేటటువంటి వాళ్ళకి మీకు అవతల వాళ్ళు వశీకరణం అయిపోతారు. దశమహావిద్యల్లో ఉన్నటువంటి హోమం ఇది. కుంకుమార్చనతో క్రీమ్ 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 అంటూ మీరు అమ్మవారి యొక్క ఆ యొక్క యంత్రం పైన కానీ, అమ్మవారి యొక్క పాదపద్మాల దగ్గర కానీ, ఆ చిన్నమస్తాదేవి యొక్క పాదాల దగ్గర కుంకుమార్చన చేయండి. మీరు అనుకున్నది మీరు సాధిస్తారు. అలాగే మరి రాహువుని కంట్రోల్ చేయాలి. మినుముల్ని, కిలోంపావు మినుముల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అది కూడా శనివారం కరెక్ట్గా ఉదయం 8 గంటలకు చేయాలి. మరి అలాగే చక్కగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ చేసి మీరు మనల్ని చక్కగా ఈ యొక్క రాహుకి ఓం రాహవే నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు జపం చేయడం ద్వారా ఈ రాశి వారందరూ కూడా బ్రహ్మాండంగా వృద్ధిలోకి వస్తారు. ఈ నెల మీరు విజయాల్ని చవిచూస్తారు.